ఇచ్చాడు. మొదటి వాడు వచ్చి, రాజా నీవు ఇచ్చినటువంటి ఆ ఒక మీనాకి నేను వ్యాపారం చేసేసి 10 మీనాలను సంపాదించాను అన్నాడు. 10 మీనాలు సంపాదించాను అన్నాడు. తర్వాత రెండవ వాడు వచ్చేసి 5 మీనాలు సంపాదించాడు అన్నాడు. వారిద్దరిని కూడా రాజకుమారుడు అభినందించాడు. మొదటి వారిని బల నమ్మకమైనటువంటి దాసుడు, నీవు 10 పట్టణముల మీద అధికారిగా ఉంటామన్నాడు. రెండవ వాడిని 5 పట్టణముల మీద అధికారిగా ఉంటారన్నాడు. ఇంకొక వాడు మరొకడు వస్తున్నాడు, వచ్చేసి నేను నీవిచ్చినటువంటి ఆ మీనా ఏదైతే ఉందో దాన్ని రూమాల్లో కట్టి ఉంచాను అన్నప్పుడు అతన్ని బల నమ్మకమైనటువంటి దాసుడు అనకుండా ఏం చేశాడు? అతడు చెడ్డదాసుడా నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దానిని ఎత్తువాడును విత్తు దానిని కోయువాడనైనా కఠినుడనని నీవు తెలిసి ఉండగా నీవెందుకు సాహుకారుల దగ్గర దానిని ఉంచి ఉండలేదు? నేను వచ్చి ఆ వడ్డీతో సహా తీసుకుందును కదా. ఎందుకు వ్యాపారం చేత కానప్పుడు ఆ మీనాని సాహుకారుల దగ్గర వస్తే ఆ మీనాతో వారు వ్యాపారం చేస్తారు కదా, దానికి వచ్చిన వడ్డీతో నేను తనంతా తీసుకుంది. కానీ అతను ఏం చేశాడు? అతనుకున్నటువంటి ఆ మీనాను మొదటి వానికి ఇచ్చాడు. 10 మీనాలు సంపాదించిన వానికి ఇచ్చేస్తాడు. మనం గమనించినట్లయితే దేవుడు కూడా అంతే. దేవుడు తన దాసులను ఏర్పరిచాడు, అనేక తలాంతులను ఇస్తున్నాడు, అనేక వరాలను ఇస్తున్నాడు, అద్భుతాలు చేయి వరం ఇస్తున్నాడు, స్వస్థత చేయి వరం ఇస్తున్నాడు, అనేక జ్ఞానము సంబంధించినటువంటి వరములు ఎన్నో ఇస్తున్నాడు. వాటన్నింటినీ ఎలా ఉపయోగించినటువంటి దానిని బట్టి దేవుని ఏం చేస్తున్నాడంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. రేపు దేవునికి రాజ్యం ఏర్పడిన తర్వాత, దేవుడు వచ్చి అందరినీ దేవునికి రాజ్యంలో తీసుకెళ్ళిన తర్వాత ఆ రాజ్యములో అనేక లోకాలను దేవుడు సృజించబోతున్నాడు. ఆ సృజించినటువంటి లోకాలలో ఉన్నటువంటి పట్టణాల మీద అధికారులుగా మనల్ని చేయబోతుంది. ఎవరైతే దేవుడిచ్చినటువంటి తలాంతులను సరిగా ఉపయోగించుకుంటున్నారో వారందరినీ, వారికి ఇచ్చినటువంటి తలాంతులను వాళ్ళు సంపాదించినటువంటి దానిని బట్టి దేవుడు అనేక పట్టణాల మీద అధికారంగా, దేశాల మీద అధికారులుగా దేవుడు నియమించబోతున్నాడు. మనకు